నమస్తే నమస్తే మేడం. ఎస్ శివకుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏదైతే ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణకు రావాలి అంటూ కూడా ఏదైతే కేసీఆర్ విజ్ఞప్తి చేస్తారో దాన్ని సిట్ తిరస్కరించడం, నందినగర్ నివాసంలోనే విచారిస్తాము, ఫిబ్రవరి 1కి మీరు అందుబాటులో ఉండాలి అని అనడం. ఇంకొకటి ఏంటంటే ఈ టైమింగ్ లో కూడా కాస్త అందరూ కాస్త ఆలోచించుకుంటున్నారు, చెవులు కొరుకుంటున్న పరిస్థితి. అటు మేడారం జాతర, అటు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే టైంలో సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటి ఇదంతా అని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ వెంకటరెడ్డి గారికి, మిగతా సభ్యులకు నమస్కారం. అంటే సునీత గారు, ఈడ సిట్ ఇప్పటికే బహుశా ఈ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణలు జరగడం, అధికారులందరినీ కూడా మొన్నటి వరకు ఆయన అమెరికాలో ఉండడము, తప్పించుకోవడము, ఇవన్నీ కూడా బాగా మనం ఈ ఎపిసోడ్ అంతా బాగా చూడడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రక్రియ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. దానికి టిఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికైనా ఇంకా ఎప్పుడైతే 10 సంవత్సరాలలో వాళ్ళ ఆలోచన ఏముందో, ఇప్పుడు కూడా 2 సంవత్సరాల 2 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి, వాళ్ళు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నాం, మా కేసీఆర్ మా బీఆర్ఎస్ వాళ్ళే అధికారంలో ఉన్నా అనే ధోరణిలో ఉన్నారు తప్ప, సిట్ అధికారులు ఓపెన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిసారి వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే మొత్తానికి సిబిఐ వస్తుంది అనుకుంటే హైకోర్టులో రిట్ వేసి మా తెలంగాణకి రావద్దు అనే రకంగా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఎర్రవల్లిలోనే చెయ్యండి అంటే ఆయన ఆల్రెడీ ఏదైతే అఫిడవిట్ లో పెట్టిండో, అఫెన్స్ ఎక్కడ జరిగిందో పంజగుట్ట పోలీస్ లిమిట్స్ అనేది వాళ్ళు సిట్ అధికారులు ఓపెన్ గా లెటర్ రాయడం జరిగింది. దాంట్లో జ్యుడిక్షన్ ఎక్కడ వస్తుంది, ఏపీఎస్ లిమిట్ ఉంది అనేది ఓపెన్ గా చెప్పిండ్రు. ఇప్పుడు రేపు ఏదైతే ఈ విషయంలో ఆయన విచారణ చేయాలంటే కొన్ని ప్రక్రియ, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇక్కడ నుంచి ఎరవలేకపోతే అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అవి మూవ్ చేయలేని వస్తువులు కాబట్టి అనే రకంగా వాళ్ళు అంత ఓపెన్ గా చెప్పినాక కూడా ఈరోజు టిఆర్ఎస్ దాని గురించి ఇప్పుడు కేసీఆర్ నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చెయ్యలేదు అనేది ఏదైతే ద్వంద్వ వైఖరి, దొంగ మాటలు మాట్లాడుతుండ్రో వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలా. ఏం బయట ఆల్రెడీ చేసిండ్రు తప్పు అనేది. ఈ రోజు డిఆర్ఎస్ లో ఒక కేసీఆర్ ఒక రకంగా ఆత్మ విమర్శన చేసిండు అనేది, విమర్శించుకున్నాడు అనే రకంగా ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈ 2 సంవత్సరాలు కూడా బయటికి రాకపోవడము, మాట్లాడకపోవడము, తర్వాత కానీ అసెంబ్లీకి వచ్చి ఒక అటెండెన్స్ వేసుకోవడము, ఆయన నిజంగా కూడా నా హయాంలో తప్పులు జరిగినాయి అనేది ఒప్పుకొని ఆయన ఫామ్ హౌస్ లో పండుకుంటారనే ఆలోచన అయితే నాకుంది. ఒకటి సింపుల్ లాజిక్ అండి శివకుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ అయితే ఎక్కడాను ఆయన అసలు నేను విచారణకు రాను అని చెప్పేసి అనలేదు. ఖచ్చితంగా సహకరిస్తాం, ఎందుకంటే అందరు కూడా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అందరు వచ్చిన వాళ్ళు, తర్వాత కేసీఆర్ కూడా వస్తామని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన రాను అని అనట్లేదు, వస్తామని అంటున్నారు. కానీ టైమింగ్ గురించి కూడా విజ్ఞప్తి చేస్తారు. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ టైంలో ఎందుకంటే కాస్త బిజీగా ఉంటారు. ఎందుకంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కూడా ఈవెన్ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా సీరియస్ గా తీసుకోమన్నారు కదా. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలి, మున్సిపల్ ఎలక్షన్స్ ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అని మీరెంత సీరియస్ గా తీసుకున్నారు, వాళ్ళకు కూడా అదే ఉంటుంది కదా. మరి అట్లాంటప్పుడు అధినేతకు ఆయన కూడా కాస్త బిజీగా ఉంటారు కాబట్టి మీరు అవన్నీ బేరీస్ చేసుకోవాలి కదా. ఎందుకు కట్ చేయడం జరిగింది, ఎందుకు సిట్ ప్రత్యేకించి అక్కడ అసలు కరెక్ట్ ఈ టైంలో ఎందుకు పెట్టింది? మీరు అడిగినట్టు ఇంతకుముందు మేడారం జాతర గురించి ఆలోచిస్తే ఆయనకు మర్యాద పూర్వకంగా 2 మంత్రులు, అటు సీతక్క గాని సురేఖ గారు గాని ఇద్దరు కూడా వెళ్లి మర్యాద పూర్వకంగా ఆయనకు ఆహ్వానించడం జరిగింది. దానికి ఆయన కూడా ఒక 2 ఆడపుత్రులు వచ్చిండ్రు అనే రకంగా ఆయన కూడా ఆయన ఫార్మాలిటీస్ ఆయన ఫుల్ఫిల్ చేసిన అక్కడ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఈ సిట్ అధికారుల మటుకు చట్టం దాని పని అది చేసుకోబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, భగవంతుడు ఉన్నాడు, తప్పు చేసిన వానికి ఖచ్చితంగా శిక్ష చేస్తాడు, నేను మటుకు ఎవరి దగ్గర కక్ష సాధింపు చేయనని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఈ మధ్య చెప్పడం జరిగింది. కానీ వేరే డిబేట్లలో అదే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్
కూడా నేను కూడా అనడం జరిగింది. చట్టం దానిపైన చేసుకుంటే పోతుంది, కొంచెం టైం పడుతుంది, కానీ తప్పు చేసినవన్నీ ఎట్టి పరిస్థితిలో ఎవరైనా సరే శిక్షించాలి కంపల్సరీ. ఇప్పుడు ఒకవేళ ఇదే కేసులో మీరు కానీ వెంకటరెడ్డి గారు నేను కానీ ఎవరైనా ఉండింటే ఇంత అవకాశం ఇచ్చేదండి, సొంతంగా ఆలోచించండి. అండ్ మోర్ ఎవర్ టీఆర్ఎస్ చిన్న దాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అని రాయలేదు అనేది కూడా కొన్ని డిబేట్లలో వేరే ఛానళ్లలో మాట్లాడితే అది ఆయన ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే, ఆల్రెడీ ఎమ్మెల్యే ఎర్రవల్లి కాన్స్టిట్యున్సీ అనే రకంగా మాట్లాడిండు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మర్యాదపూర్వకంగా చిన్న దాన్ని అన్ని కూడా తప్పుతో పట్టించడము, లేకపోతే వాళ్ళు ఇంకా మేము అధికారంలోనూ మాదే నడవాలనే రకంగా ఆలోచించడం మటుకు ఇది విడ్డూరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ సమయం అడిగినా లేదు కాదు అనుకున్న అధికారులు ఒకటి ఏదైతే 160 సిఆర్పిసి ప్రకారమైన ఇచ్చిన నోటీసుల ప్రకారం చూసినా కూడా ఆయనకు 65 ఏళ్లు పైన ఉన్నారు. ఆయనకి ఎక్కడ అవైలబిలిటీ, ఆయన ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడ విచారించవచ్చు. అండ్ ఈవెన్ నోటీసులో కూడా పాయింట్ ఉంది, మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ విచారణ చేస్తాము, ఇన్ కేస్ మీరు వాలంటీర్ గా పోలీస్ స్టేషన్ కి వస్తామన్నా కూడా మాకు అభ్యంతరం లేదని. మరి అలాంటప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు కదా ఫామ్ హౌస్ లో నేను ఓకే అని చెప్పేసి. మరి ఎందుకు మీరు ఫామ్ హౌస్ ఆ విజ్ఞప్తిని ఎందుకు కట్ చేయడం జరిగింది? అయితే 160 సిఆర్పిలో మీరు ఆ సెక్షన్ చెప్పిండ్రు కాబట్టి నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ సెక్షన్ జ్యుడిక్షన్ జరిగినప్పుడు కేసీఆర్ గారు నందినగర్ లో ఉన్నారు, అది పంజాగుట్ట పిఎస్ కి వస్తుంది. ఆ పంజాగుట్ట పిఎస్ జ్యుడిక్షన్ లో ఎంక్వైరీ జరగాల, ఆ ఆఫీసర్లు చేస్తారు అనేది కూడా అక్కడ ఆ సెక్షన్ లో ఖచ్చితంగా నమోదు పరిచయం. అంటే 65 ఏళ్ళు పైబడ్డాయి కదా వృద్ధులు కానీ మహిళలకు కానీ, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటారో అక్కడ విచారించవచ్చు అని అదొక వెసులుబాటు ఉంది కదా చట్టం ప్రకారం. అంటే ఆ లెక్కన ఆయన వాడుకోవచ్చు కదా ఆ వెసులుబాటుని, ఆయనకు తగ్గట్టుగా ఆయనకి ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ వాడుకోవచ్చు కదా. సునీత గారు ఒక్కటి ఆలోచించండి, ఈ వైట్ కాలర్ ఆఫెన్స్ అనే రకంగా అది ఒక అడ్డు పెట్టి ఏజ్ ని అడ్డం పెట్టుకుంటే ఇప్పుడు ఆయన ఎక్కడంటే అక్కడ ఆయన మూవ్ అవుతలేడు కాదు. ఈ గతంలో ఉన్నట్టు తొంటి విరిగింది, ఆయన సిక్ ఉన్నాడు, రాలేని పరిస్థితి అనుకుంటే రైట్, మీరు అన్నట్టు ఒక మెడికల్ గ్రౌండ్స్ లోనో లేకపోతే ఇంకేదో ఆప్షన్ లోనో చేయొచ్చు. ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్, నో ప్రాబ్లమ్స్. మన ఆల్రెడీ అసెంబ్లీకి కూడా వచ్చిపోయిండు. ఆయన పాతింటికి నందినగర్ రానికి ఆయన పెద్ద ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏదైతే ప్రక్రియ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ రోజు సీట్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో దాంట్లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఆల్రెడీ పబ్లిక్ డిమాండ్ లో కూడా ఉంది, అందరు కూడా చూస్తున్నారు, అన్ని వాట్సాప్ గ్రూప్ లలో వచ్చింది. ఒక్కటి ఏంటంటే పంజాగుట్ట జ్యుడిషియల్ లో ఉంది, ఆయన పాత అడ్రస్ కే అప్పట్లో కేసు బుక్ అయినప్పుడు అదే ఉంది కాబట్టి ఆ ఏరియాకి రావాలి. అండ్ నందినగర్ ఈ క్యాన్ మూవ్ ఫ్రమ్ ఎర్రవల్లి, కానీ ఎర్రవల్లినే ఉంటాను నన్ను ఆడనే చేయడం కూడా అది మొండి వైఖరి తప్ప ఇంకేం లేదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. అండ్ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నమస్తే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మీ హయాంలోనే జాతీయ స్థాయిలో పెద్ద చర్చ అయితే సాగుతుంది. మరి ఇప్పుడు సిట్ విచారణ విషయంలో అటు బీజేపీ